తుక్కుగూడలో బంపర్ ఆఫర్ 3,75,00,000కే G+2 4 BHK విల్లా కొనండి. నెలకు 1,00,000 రెంట్ గ్యారంటీ. టర్మ్స్ అండ్ కండిషన్స్ అప్లై. సో జీవీ రెడ్డి గారు అంటే అడ్వకేటు, రాజకీయాలలో చాకచక్యంగా మాట్లాడగలరు, విషయం మీద అవగాహన ఇంతవరకే తెలుసు. ఏంటి అసలు మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి? అమ్మ నాన్న ఏం చేస్తుంటారు? మార్కాపురం మాది నేటివ్ ప్లేస్. అక్కడ మా ఫాదర్ ట్యాక్స్ కన్సల్టెంట్ ఉంటాడు. ఓకే. తర్వాత ఒక సిస్టర్, ఒక బ్రదరు. ఇంకా నేను ఇక్కడ ప్రాక్టీస్. ఇంకా ఓకే, అంతే. చిన్న కుటుంబం అంతే. నాకు ఒక బాబు, చిన్న బాబు. లవ్ మ్యారేజ్ అండి? లేదు, అరేంజ్డ్ మ్యారేజ్. నర్సరావుపేట నుంచి మ్యారేజ్ చేసుకున్నాను. 2.5 years బాబు. సో మీ వైఫ్? అమ్మాయి హౌస్ వైఫ్, బీటెక్ ఎంబీఏ, తన హౌస్ వైఫ్. ఓకే. ఎందుకని బీటెక్ ఎంబీఏ చేసి హౌస్ వైఫ్ గా ఉంచేసారు అసలు మీరు? తనకి ఇంట్రెస్ట్ లేదు, అంతే. అట్లనేం లేదు కానీ ఒకటి అంతే, తనకి ఇంట్రెస్ట్ లేదు, అంత ఫైనాన్షియల్ కూడా అంత నీడ్ లేదు, రెండు ఉన్నాయి. ఓకే. సో అంటే మీరు ఎక్కువ ఏ రాజకీయంలో ఉన్నప్పుడు ఎక్కువ తను కోఆపరేషన్, సపోర్ట్, ఎంకరేజ్మెంట్ ఉండేదా, లేకపోతే ఇటు ఉన్నప్పుడు ఇన్వాల్వ్ కదా అసలు? అసలు ఇన్వాల్వ్. ఈ ఆఫీస్ తను ఓపెనింగ్ రోజు చూసిందంటే అర్థం చేసుకో. అవునా? తను అసలు ఆఫీసులు కానీ, పాలిటిక్స్ కానీ, నా ప్రొఫెషన్ కానీ ఏం పట్టించుకోరు. తన ఇల్లు తను. టైం ఇస్తారా అసలుకి ఫ్యామిలీకి? మార్నింగ్ 9:30కి వస్తాను ఆఫీస్కి, మళ్ళీ ఈవినింగ్ 6:30-7కి వెళ్తాను. మళ్ళీ ఇంట్లో ఉంటాం కదా. ట్రిప్స్ కానీ, బయటకి వెళ్ళటం, ప్రేమగా కొనిపించడం ఇవన్నీ ఉంటాయా మీ లైఫ్ లో? షాపింగ్, మూవీస్ కామనే కదా. కామనే, అంతే అంతే. కానీ అరేంజ్డ్ మ్యారేజ్ కదా మీరు కూడా? అరేంజ్డ్ మ్యారేజ్. కానీ మీరు అరేంజ్డ్ మ్యారేజ్ మీద ఏదో కామెంట్ చేశారే, ఏం చెప్పాను? ఏం కామెంట్ చేయలేదు? నేనేం, నాకు ఎక్కడో గుర్తుంది, ఒక రీల్ చూశాను. ఐ డోంట్ థింక్ సో. నేను అసలు ఆట అలాంటి వాటి జోలికి కూడా పోలేను అసలు. ఓకే. ఎవరి ఇష్టం వాళ్ళది, అంతే చెప్తాను కదా. కాకపోతే కొంచెం శృతి మించకూడదు అంటాను తప్పితే, ఎవరి లైఫ్ వాళ్ళది, ఎవరి ఇష్టం వాళ్ళది. ఈ నేను ఎప్పుడు కోరుకునేది ఏంటంటే, ఒకటి ఎస్పెషల్ మన స్టేట్లో ఈ కుల పని మరీ డిస్గస్టింగ్ ఉంది అసలు. మరీ రోజు రోజుగా తగ్గుతుంది అనుకుంటే పెరిగిపోతుంది. అది ఒక్కటే మాత్రం కొంచెం డిస్గస్టింగ్ ఉంది, తప్పితే మిగతా విషయాల్లో ఎవరి ఇష్టం ఉండదబ్బా. కానీ లవ్ మ్యారేజ్ బెస్టా, అరేంజ్డ్ మ్యారేజ్? అది ఎందుకంటే పెళ్ళైన 2 నెలలకి 3 నెలలకు కూడా డైవర్స్ అప్లై చేసేస్తున్నారు. రెండింటిలో చాలా కేసులు వచ్చాయి మీ దగ్గర. అవి అయితే బాగా వస్తున్నాయి అసలు. మీకు అసలుకి ఏంట్రా బాబు అనిపించిన కేసు అంటే ఏమని చెప్తారు? రెండింటిలో ఉన్నవి, లవ్ మ్యారేజ్లు ఉన్నవి, అరేంజ్డ్ మ్యారేజ్లు ఉన్నవి. చిన్న చిన్న కారణాలతో డైవర్స్కి వస్తున్నారు. అంటే ఎలాంటి కారణాలు సార్? ఏం లేదు, అబ్బాయి ఫాదర్ ని అమ్మాయి తిట్టిందని, లేకపోతే అమ్మాయి ఫాదర్ ని అబ్బాయి తిట్టాడని, డబ్బులు, ఎవరి డబ్బులు వాళ్ళవే, కూరలు ఉప్పు సరిగా లేదని, వీటి మీద కూడా వస్తున్నాయా? చెప్తున్నాను, డామినేషన్, ఎవరి ఇష్టం వాడది అన్నట్లు. ఓకే. సిల్లీగా అనిపిస్తుంది మీకు కూడా? చాలా సిల్లీ రీజన్స్. మా పేరెంట్స్ తిట్టారని వీళ్ళు, ఏ పేరెంట్స్ తిట్టారని వాళ్ళు. ఓకే. ఎవరు డబ్బు, నీ సంపాదన నాదే, నీ సంపాదన నీదే, నా సంపాదన నాదే. ఇంకా పెళ్లి చేసుకున్న తర్వాత మళ్ళీ ఇద్దరు ఏంటో నాకు అర్థం కాదు, ఎవరి సంపాదన వాళ్ళది అంటే. ఇవి రీజన్స్, విడాకులు మేజర్ రీజన్స్, మేజర్ కేసుల్లో రీజన్స్, చాలా పెద్దవి కదా. మేజర్ రీజన్స్, మేజర్ కేసుల్లో రీజన్స్. అఫ్ కోర్స్ అవే మేజర్ రీజన్స్ కనపడుతున్నాయి. చాలా ఎక్కువైపోతున్నాయి ఇప్పుడు కదా. అవును. సరే, లవ్ మ్యారేజ్, అరేంజ్ మ్యారేజ్ అనేది అసలు కంప్లీట్ ఎవరి ఇష్టం వాడు అంటుంది కదా. అది ఇంకా ఫ్యూచర్ గోల్స్ ఏంటి అంటే, పెద్ద లా ఫామ్. ఓకే, ఇంకా అంతే. టైం బీయింగ్ నాకు ఇది తప్పితే ఇంకా రెండో ఆలోచన లేదు. దీన్ని కంప్లీట్ గా ఒక మంచి లా ఫర్మ్ కింద, కార్పొరేట్ లా ఫర్మ్ కింద ఎస్టాబ్లిష్ చేయాలన్నది, హ్యావింగ్ డీలింగ్ విత్ ఆల్ వర్టికల్స్. ఓకే. సో మీరు అన్నారు కోర్టులో జడ్జెస్ ముందు ఫేస్ వాల్యూ ఉన్న అడ్వకేట్స్ వస్తే తీర్పులు వేరేలాగా ఉంటాయని. తీర్పులు వేరేగా ఉంటాయని కదా, వాల్యూ పెరుగుతుంది, త్వరగా వింటారు, సబ్జెక్ట్ వింటారు. గంటకి 1 కోటి 2 కోట్లు అది పక్కన పెడితే, ఇప్పుడు జీవీ రెడ్డి గారికి ఎలా ఉంటుంది ఫేస్ వాల్యూ? అసలు పెంచుకోవాలి. అది తెలియటం వేరు, మీడియా పరంగా పొలిటికల్ ఉన్నది వేరు. ఇక్కడ మళ్ళీ మేము సబ్జెక్ట్ తోటి పెంచుకోవాల్సింది తప్పితే, ఓకే జీవీ రెడ్డి అంటే కొంతమంది తెలుగు జడ్జిలు ఉంటే గుర్తుపడతారు, బట్ దాంతో పనులు మనం సబ్జెక్ట్ పెంచుకోవాల్సిందేను, ఎస్టాబ్లిష్ చేయాల్సిందే, దాని వల్లే అవుతుంది. మరి దాంట్లో కూడా మరి అడ్డగోలు కేసులు తీసుకెళ్ళినా కూడా వాళ్ళు అబ్జర్వ్ చేస్తుంటారు, ఈడేంటి ప్రతిదీ అడ్డగోలు కేసులు తీసుకొస్తుంటారు డబ్బుల కోసం అనేది. బయట పడరు కానీ బట్ మైండ్లో ఉంటుంది. సో తీసుకున్నప్పుడు కూడా కొంత మనం జుడిషియస్ థింకింగ్ ఉండాలి. అఫ్ కోర్స్ తప్పదు, బట్ అట్ ద సేమ్ టైం తప్పదు అని చెప్పేసి మరి అడ్డగోలుగా ఉన్నా కూడా మన రెప్యుటేషన్ కూడా అట్నే పడిపోతుంది. డబ్బులు రావచ్చు కానీ రెప్యుటేషన్ పోతుంది. మీకు ఫేస్ వాల్యూ లేదని ఎవరు చెప్పారు సార్? మీకు ఫేస్ వాల్యూ ఉండబట్టి ఎంతమంది వచ్చారు? ఓకే, మరి నిలబెట్టుకోవాలి, నిలబెట్టుకోవాలి, డెవలప్ చేసుకోవాలి.
చెప్పాలంటే మంచి హీరో మెటీరియల్ లాగా ఉంటుంది మీ ఫేస్, మీరు కట్అవుట్. కొంచెం హైట్ తక్కువనే కానీ మంచి బాగా మెయింటైన్ చేస్తారు. ఏంటి అంటే ఎక్కువ కాన్సన్ట్రేషన్ బాడీ మీద ఎక్కువ పెడతారా? నా డైట్ పర్ఫెక్ట్ ఫాలో అవుతాను. అవునా? పర్ఫెక్ట్ అసలు ఆ విషయాలు అసలు డ్రెస్ చేసుకున్న, టక్ చేసిన, మంచి డైట్ విషయంలో నేను అతికిచ్చినట్టే ఉన్నాయి మీకు. డైట్ విషయాన్ని అసలు కాంప్రమైజ్ గాను. మ్మ్. డైలీ 1 hour వాకింగ్, 45 minutes జిమ్, ఓకే. ఎక్కువ ఏం చేస్తారు? బైసెప్స్ అన్ని బాడీలో స్ట్రెంత్ ట్రైనింగ్ స్ట్రెంత్ ఎక్కువ చేస్తారు. ట్రైనింగ్ అండ్ వాకింగ్, ఓకే. ప్రాపర్ బ్లాక్ కాఫీ, గ్రీన్ టీ, నో కాఫీ, నో టీ. టీ కాఫీ లేదు, ఓకే. బాగా నాకు కూడా బ్లాక్ కాఫీ. కార్బ్స్ తక్కువ, ప్రోటీన్ ఎక్కువగా, ఫైబరు. ఓకే. ఎప్పటికప్పుడు 3 months ఒకసారి అంటే ఎవరైనా చేయించుకోవాలి, బ్లడ్ టెస్ట్ చేయించుకోవడం, అన్నీ చూసుకోవాలి. LDL, HDL కావచ్చు, ట్రైగ్లిజరైడ్స్ కావచ్చు, HB1AC కానీ ఇవన్నీ చెకప్ చేసుకుంటూ పెట్టుకుంటూ జాగ్రత్తగా ఉంటే హెల్త్కి మించింది లేదు అసలు. మనకి ఇంకా ఏజ్ పెరిగే కొంది హెల్త్. ఇప్పుడు ఏమవుతుందంటే చాలా మందికి ఎక్కువ ఏజ్ వచ్చిన తర్వాత అవకాశాలు వస్తాయి. అవకాశాలు వచ్చడానికి ఆరోగ్యం ఉండదు. ఆరోగ్యం సహకరించదు. అంతే కదా. మజిల్ స్ట్రెంత్ ఆరోగ్యం అంటే నాట్ అబౌట్ మజిల్ అని కాదు, ఎనీథింగ్. బాగా వయసు వచ్చేటానికి అవకాశాలు, మంచి PR పెరుగుతుంది, డబ్బులు వస్తాయి, నాలెడ్జ్ పెరుగుతుంది. కానీ పని చేయాలంటే ఆరోగ్యం ఉండదు. ఇటు సరిగా నడవలేకపోతున్నాడు, పదవి ఇచ్చిన వేస్ట్ అంటారు అప్పుడు. దట్స్ ఆల్. అందుకని దట్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్. అన్ని బాగా ప్రిపేర్. మనం హెల్తీగా ఉంటేనే ఎవడైనా దగ్గరికి రానిస్తాడు, అదేం చేయగలం మనం. అంతే. సూపర్. అంటే ఒక 70 మెయింటైన్ చేస్తారు వెయిట్, అంతేనా? 66. గుడ్ వెయిట్. సూపర్ సార్. ఇలానే హెల్దీగా, థ్యాంక్ యూ, అండ్ సంతోషంగా. అవకాశం అనేది మీరు అన్నట్లుగానే ఏజ్ లేని రావచ్చు, అది మనం చెప్పలేము. రేపు 2029లో మీరే మంత్రి అవ్వచ్చు. పొలిటికల్ అంటావు, ఇంకా తర్వాత చూద్దాం. ఇప్పుడైతే ఆలోచన ఏం లేదు. నా ఫోకస్ అంతా ఫరం, అంతే, లా ఫరం అంతే. సూపర్. చాలా చాలా థ్యాంక్స్ జీవిరెడ్డి గారు. థ్యాంక్ యూ రోషన్ గారు, థ్యాంక్ యూ. ఎందుకంటే ఇంత జరిగిన తర్వాత మళ్ళీ ఏదో ఒక కాంట్రవర్సీ ఉంటుంది ఎందుకంటే మీకు ఒక ముక్కుసుడితనం ఎక్కువ ఉన్నది, ఉన్నట్లే కొండ బద్దలు కొన్నట్టు మాట్లాడతారు. కానీ రాజకీయాలు ఇది ఉండకూడదు. అదైతే వాస్తవం. సో కెమెరా ముందేమో అబద్ధాలు చెప్పాలి, బయటకు వచ్చిన తర్వాత ఇవన్నీ కామన్గా ఉంటాయి. కానీ మీకు ఇది చేత కాదు. అదే రాజకీయాల్లో ఇమ్మడలేకపోయారు. బిఫోర్ కెమెరా స్టార్ట్ అయ్యే ముందు కూడా మనం మాట్లాడుకోలేదు. అదే అక్కడ దీనికి డిఫరెన్స్ ఏముంది? అది దాన్నే ఉందిలే, ఎక్స్పీరియన్స్ వస్తుంది చిన్నగా, అన్ని నేర్చుకుంటారు. ఇది కూడా ఒక మంచి ఎక్స్పీరియన్స్ అనుకోవటం లైఫ్ లో. నష్టపోయేది ఏముండదు, అంతే. ప్రతిదీ అనుభవం మనకి, అది యూజ్ అవుతుంది తప్పితే నష్టపోయేది ఏముండదు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.